పశ్చిమ బెంగాల్లో మరో స్కామ్ వెలుగు చూసింది. స్కూలు పిల్లలు తమ చదువుల కోసం ట్యాబులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దారి మళ్లినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తరుణీర స్వప్న పథకం కింద విద్యార్థులకు ట్యాబులను అందజేయాలని ప్రభుత్వం భావించింది. ఈ పథకాన్ని మొదటిసారిగా 2022లో అమలు చేశారు. 11, 12వ తరగతి చదివే విద్యార్థులకు డిజిటల్ చదువుల కోసం ట్యాబులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందుకోసం వారికి ట్యాబులను కొనివ్వాలని భావించింది. ఇందులో భాగంగా తరుణీర స్వప్న పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థి అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొదటిసారిగా 2022లో ఈ పథకాన్ని అమలు చేయగా అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. డబ్బులన్నీ నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే తరలిపోయాయి. దీన్ని కంటిన్యూ చేస్తూనే 2024-25 వార్షిక సంవత్సరానికి గాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 900 కోట్ల నిధులను కేటాయించింది. ఇటీవల లబ్ధిదారులకు ఈ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నిధులు తమకు అందలేదని కొంతమంది లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు రావాల్సిన నిధులు దారిమళ్లాయని, తమకు ఒక్క రూపాయి కూడా అందలేదని విద్యార్థులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇది కేవలం ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. చాలా జిల్లాల్లో ఈ నిధులు దారి మళ్లాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల మేరకు మాల్దా, ముర్షిదాబాద్, పశ్చిమ బర్ధమాన్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దాదాపు 35 స్కూళ్ల పరిధిలోని 400 మంది విద్యార్థులు తమకు డబ్బులు అందడం లేదని చెబుతున్నారు. ఈ డబ్బులు దారి మళ్లడంలో మ్యూల్ అకౌంట్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా విద్యార్థులకు వెళ్లాల్సిన డబ్బులను దారి మళ్లించినట్లు అర్థమవుతుంది. ఈ స్కామ్పై వెస్ట్ బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిర్యాదులపై వెనువెంటనే స్పందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 93 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. 11 మందిని అరెస్టు చేశారు. వీరిని ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొద్ది నెలల క్రితం పశ్చిమ బెంగాల్ను రేషన్ బియ్యం కుంభకోణం కుదిపేసింది. దాదాపు 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ రేషన్లు దాదాపు 30% బహిరంగ మార్కెట్కు అక్రమంగా మళ్లించారని ఈడీ గతంలో వెల్లడించింది. రైతుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి పలువురు రైస్ మిల్లర్లు, కోఆపరేటివ్ సొసైటీలు ప్రభుత్వ మద్దతు ధరను రైతులకు ఇవ్వకుండా వారే తీసుకుంటున్నారని ఈడీ ఆరోపించింది. ఇదే వివాదంలో గత ఏడాది అక్టోబర్ 14న రైస్ మిల్ యజమాని రెహమాన్ను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ కేసులో ఏకంగా మంత్రినే అరెస్టు చేశారు. రేషన్ స్కామ్ వ్యవహారంలో అరెస్టైన పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత జ్యోతిప్రియో మల్లిక్ను ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా అధికారులపైనే టీఎంసీ నేతలు దాడులకు పాల్పడ్డారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన షేక్ షాజహాన్ అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో అధికారులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఘటనలో 3 అధికారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఉత్తర 24 పరిగణాల జిల్లా సందేశ్ఖాళీ ప్రాంతంలో స్థానిక తృణమూల్ నేత షేక్ షాజహాన్కు కూడా ఈ కుంభకోణంలో హస్తముంది. ఇతను మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు అత్యంత సన్నిహితుడు. దీంతో అతడి ఇంటిని సోదాలు చేయడానికి వెళ్లగా లోపల నుంచి తాళం వేసి ఉంది. దీంతో భద్రతగా వచ్చిన సిఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో షేక్ షాజహాన్ అనుచరులు, స్థానికులు వందల సంఖ్యలో ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగి వారిపై దాడికి పాల్పడ్డారు. తుపాకులు, ఇతర ఆయుధాలతో వారిని భయపెట్టారు. అడ్డుకోవడానికి యత్నించిన సిఆర్పీఎఫ్ సిబ్బందిపైన దాడికి తెగబడ్డారు. దాడికి దిగిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో జవాన్లు వారిని నిలువరించలేకపోయారు. దీంతో అధికారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. వారు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ నేతలు చేయని పాపాలంటూ లేవు. వీరికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసవాదులకు ఓటు హక్కు కల్పించి వారిని రాష్ట్రానికి రప్పిస్తున్నారు. రాష్ట్రంలో బంగ్లాదేశీల వలసలను పెంచి తద్వారా వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటోంది టీఎంసీ. 2003లో అప్పటి టీఎంసీ పార్టీ అధినేతగా ఉన్న మమతా బెనర్జీ ఈ అక్రమ వలసవాదులకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళంవిప్పారు. అప్పుడు అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ అక్రమ వలసవాదులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందని, వారికి ఓటు హక్కు కల్పిస్తుందని పార్లమెంటులో ప్రశ్నించారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక అదే బంగ్లాదేశీలకు ఓటు హక్కును కల్పిస్తున్నారు. కారణం వీరంతా ఇప్పుడు టీఎంసీకి ఓటు వేయడమే. ఇందుకు స్థానికంగా టీఎంసీ నేతలు సహకరిస్తున్నారు. ఫలితంగా బెంగాల్లో నేరాలు పెరుగుతున్నాయి. అక్రమ వలసవాదులంతా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. స్థానికుల వ్యాపారాలను లాగేసుకుంటున్నారు. ఓవైపు అవినీతి, మరోవైపు బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉంటే
వీటికి తోడు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో అత్యాచారం వంటివి పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వాలని లోపాలను ఎత్తి చూపుతున్నాయి. గతంలో ఏకంగా మంత్రులే ఈ అవినీతిలో పాల్గొన్న దాఖలాలు ఉన్న సమయంలో ప్రస్తుతం ట్యాబ్ స్కామ్ వెలుగు చూస్తుండటంతో ఇందులోనూ తృణమూల్ పార్టీ నేతల హస్తం ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం కఠిన చర్యలు తప్పవని అంటున్నా కూడా అంతర్గతంగా పార్టీ నేతలే ఈ స్కామ్లో నిమగ్నమై ఉండొచ్చని బీజేపీ ఆరోపిస్తుంది. మరి ట్యాబ్ స్కామ్లో కూడా తృణమూల్ పార్టీ నేతల హస్తం గనుక ఉంటే అది పార్టీకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది? 2026 ఎన్నికల్లో ఇది ప్రభావం చూపుతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.